వచ్చినటువంటి మనం మన యొక్క నోరును తెరిచి దేవుని గణపరచుదాం, దేవుని మహిమపరిచే వారిగా మనం ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. దేవా నువ్వు చేసిన మేలులు ప్రభువా, అయ్యా నీకు వందనాలు. కంటికి కనబడవు ప్రభువా, అయ్యా చెడుకు అయ్యా వినబడవు ప్రభువా. దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా నువ్వు రాజులకు రాజు అయినటువంటి దేవుడు ప్రభువా, నీలాంటి దేవుడు లోకములో లేడు ప్రభువా. దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నిన్ను ముట్టుకుంటే మహిమ కలుగుతుంది ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. నువ్వు ఎంతైనా ప్రభువా గొప్ప కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయ్యా నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడు తండ్రి. ఊహకు అందనటువంటి ప్రభువా, అయ్యా గొప్ప ప్రభు కార్యాలు
చేయగలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. యేసు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. రాజులకు రాజు అయిన దేవా అయ్యా నీకు వందనాలు. గొప్ప శక్తివంతుడా నీకు స్తోత్రాలు తండ్రి. నీకంటూ అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు వందనాలు వందనాలు ప్రభువా. అయ్యా మేము మా కరములు ఎత్తి ప్రభువా నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాము దేవా. అయ్యా నీకు వందనం. ఆరాధనకు యోగ్యుడమైన దేవానికి స్తోత్రం. స్తుతులకు ఆసీనుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజానికి వందనాలు ప్రభు. దేవాను మాతో మాట్లాడండి ప్రభు. మీరు మాతో దర్శించమని అడుగుచుంటున్నాము. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసునికి వందనాలు ప్రభు. మహిమ కలిగిన దేవానికి వందనాలు. మహోన్నతుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు తండ్రి. సర్వ సృష్టిని తండ్రి అయ్యా కలుగ చేసినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభు. అయ్యా నీకు వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజానికి వందనాలు ప్రభు. కృప కలిగిన దేవుడు దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. హల్లెలూయా హల్లెలూయా. యేసునికి మహిమ మహిమ కలుగును గాక ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దేవానికి వందనాలు 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 ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. రక్షకుడానికి వందనాలు తండ్రి. అయానికి వందనాలు తండ్రి. అయా మా పాప శాపం నుండి విడిపించినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయా పాపం నుండి విడిపించగలిగిన గొప్ప దేవుడవు నీకు స్తోత్రాలు తండ్రి. అయా కష్టాలు బాధల నుండి ఇరుకు ఇబ్బందుల నుండి విడిపించగలిగినటువంటి మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దేవానికి వందనాలు తండ్రి. యేసునికి మహిమ ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఆలోచనకర్త అద్భుతాలు చేయగలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. నమ్మదగిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దేవానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రాలు. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా వందనాలు. గొప్ప కార్యములు చేసే దేవుడు అయ్యా. నీ కృప చేత ప్రభు దర్శించే దేవుడు ప్రభు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆపత్కాలమందు అయ్యా నీకు వందనాలు తండ్రి. ఆదుకునే దేవుడు అయి ఉంటున్నావు ప్రభు అయ్యా. నేను ఆరాధించే గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము దేవా. అయ్యా నేను ఆరాధించి తండ్రి నిన్ను ఘనపరిచి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు ప్రభు అయ్యా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. నువ్వు మాతో ఉంటే అయ్యా నీకు వందన భయమే లేదు ప్రభు దేవా. నీకు స్తోత్రం. నువ్వు మా జీవితంలో ఉంటే చాలు ప్రభు. నువ్వు లేకుండా
మా జీవితం అంతయు శూన్యమే కనుక ప్రభా అయ్యా మా జీవితంలో మీరు ఉండండి ప్రభా, మా జీవితంలోనికి మీరు రండి అని మేము తండ్రి నిన్ను మేము ఆహ్వానించే కృపను మీరు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తూ దేవాని కృప చేత మమ్మల్ని మీరు నింపుమని దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ఆరాధనని చేతులకు సమర్పణ చేసుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ చిన్న ఆరాధననికి సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యమును బోధించడానికి ముందుగా కొన్ని మాటలు మీ ముందు తెలియపరచాలని చెప్తున్నాం. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరంలో ఈ మందిరము నూతనంగా కట్టబడడానికి ప్రార్థన చేద్దాం. సో పరిస్థితులన్నీ కూడా ప్రభువే తాను ఒక మంచి స్థితిలోనికి తీసుకొచ్చి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాము. రెండవదిగా క్రిస్మస్ పండుగ ఉంది కాబట్టి సాయంకాల ఆరాధన ఉంటుంది. ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరొక మనము జ్ఞాపకం ఉంచుకుందాం. అంతేకాకుండా మరి ఈ గల్లీలో ఈ ప్రాంతాల్లోకి ఒక 2 రోజులు మరి సువార్త ప్రకటించాలి కాబట్టి ప్రార్థన చేద్దాం. ఆటంకాలు లేకుండా అన్ని గృహాలను దర్శించడానికి, అన్ని గృహాల్లో యేసుని కూర్చున్నటువంటి సువార్త ప్రజలకు తెలియపరచడానికి దేవుడు కృప చూపినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని వాక్యమును మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యము అని చెప్పాను. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి దేవా, ఇదిగో ఈ సమయమందున మేము మీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థన మీరు అంగీకరించగలిగినటువంటి గొప్ప దేవుడివై ఉన్నావు. అయితే ప్రభువా, నీకు స్తోత్రం కలుగును గాక. ఈ సమయము నీది, నీవు మాతో మాట్లాడండి, మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మా హృదయాలను, మా అంతరంగాలను మీరు పరిశీలించండి. మేము నీ వాక్యపు వెలుగులో నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మా జీవితంలో గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుండి మరి మత్తయి సువార్త, దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త మరి 19వ అధ్యాయము 26వ వచనం. శ్రద్ధగా మనం అక్కడ చదివినట్లయితే యేసు ప్రభు మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతోనూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం. అంతకుముందు మన 16 నుండి 22 వచనాలు మనం అక్కడ చదివితే ఒక యవనస్తుడు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. సో ఆ స్టోరీ అంతా అయిన తర్వాత
అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని ఉద్దేశించి ప్రభు కొన్ని మాటలు వారికి తెలియపరుస్తాడు. ఏమని తెలియపరుస్తాడంటే, ఈ యవనస్తుడు ధనమును ప్రేమించి దేవుని రాజ్యం కావాలనుకున్నాడు, కానీ ధనమును ప్రేమించి ధనమును విడిచటానికి తన మనసు ఒప్పక తను ధనాన్ని పట్టుకొని ఉండటానికి సిద్ధపడి ఆయన వెళ్ళిపోయాడని చెప్తాడు. సో అంతేకాకుండా ఆ మాట చెప్పిన తర్వాత ఆ ధనమును గురించి ప్రభు ఒక ప్రత్యేకమైన సందేశం అక్కడున్న ప్రజలకు చెబుతూ ఈ మాట చెప్తాడు. యేసు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ చూశాడు, తన దగ్గర ఉన్న శిష్యులను చూశాడు. ఆ శిష్యులను చూసి వారితో అంటున్నాడు, ఏమంటాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించటం అనేది చాలా కష్టతరమైనటువంటి పని, కానీ ఒంటె మాత్రము సూది బెజ్జములో దూరుట సులభం అంటాడు. ఏమంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటం అనేది అసాధ్యమైన విషయము, కానీ ఒక పెద్ద ఒంటె ఒక చిన్న సూది బెజ్జం అంటే సూదికి ఉన్నటువంటి ఆ బెజ్జం అంటే రంధ్రం, హోల్, ఆ హోల్లో ప్రవేశించటం మాత్రం సులభం. మనం ఆలోచన చేస్తే, శారీర రీతిగా మనం ఆలోచన చేస్తే, ఇంత పెద్ద ఒంటె, పెద్దగా ఉన్నటువంటి ఒంటె సూది బెజ్జంలో ఎలా దూరుతుంది? అది చాలా కష్టమైన పని. అంటే దేవుని బిడ్డలముగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఒక గుణపాఠం ఏంటంటే, లోకమంతా నాదే అనుకునేవారు, అన్నీ నేనే సంపాదించుకోవాలనుకునేవారు, సంపాదన మీద అభిష్టము కలిగినటువంటి వారు ఇంత పెద్ద సైజులో ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంత పెద్ద ఆలోచనలు కలిగి ఉంటారు, పెద్ద ఆలోచనలు. ధనవంతులకు ఉండేటువంటి ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా ఎదగాలి. సో ధనవంతుడు దేవుని రాజ్యం పోవాలంటే చాలా కష్టం, కానీ సూది బెజ్జములో ఒంటెగురుట సులభం అని చెప్పిన తర్వాత ప్రభు ఏమంటాడనంటే, మీరు దాన్ని చూసి మీరు ఏం ఆశ్చర్యపడకండి. మీరేం చూసి ఆ శిష్యులకు చెప్తున్నాడు, మీరు ఏం ఆశ్చర్యపడి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అబ్బా, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇది నిజంగా జరుగుతుందా అనేటువంటి ఆశ్చర్యం వారిలోనికి వచ్చేసింది. వారు ఆశ్చర్యపడి వారు ఏమంటున్నారంటే, అట్లయితే ఎవడు రక్షణ పొందుతాడు ప్రభువా? ఎవరు నిన్ను వెంబడిస్తారు? ఎవరు నీ నామమున రక్షింపబడతారు? ఎవరు నీ మాటను నమ్మగలుగుతారు అని అన్నప్పుడు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సాధ్యం. ఈ రోజున నా అంశం ఏందనంటే, దేవుడు నా మనసులో ఉంచిన అంశం ఏందనంటే, మనుష్యులకు అసాధ్యమైంది దేవుడికి సాధ్యం. నీకు అసాధ్యమైన పనిని దేవుడు సాధ్యం చేయగలడు. నీకు అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు సాధ్యపరచగలడు. నీకు అసాధ్యమైనటువంటి అది ఏ పనైనా కావచ్చు, ఏ ఉద్దేశపూర్వకమైనదైనా కావచ్చు. ఒకవేళ దేవుని చిత్తానుసారమై ఉండినట్లయితే ఆ పని, ఆ కార్యం, ఆ క్రియ దేవుడు దాన్ని తప్పకుండా సాధ్యపరుస్తాడు. చూడండి, అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, మీరు ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో, మన బ్రతుకులో అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయా? అసాధ్యమైనటువంటివి ఏవైనా నా జీవితంలో ఉన్నాయా? ఒకవేళ నా జీవితంలో అసాధ్యమైనవి ఉంటే అవి నీ జీవితంలో దేవుడు ఎన్నడన్నా సాధ్యం చేశాడా? ఒకవేళ సాధ్యం చేయకపోయినట్లయితే దాని కొరకు నువ్వు ఒకవేళ వెయిట్ చేస్తున్నావా? అయితే ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా నీకు సమాధానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి అసాధ్యమైనటువంటి ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకొస్తే అది సాధ్యం చేశాడు దేవుడు. ఏంటి అసాధ్యమైన వ్యక్తి? చూడండి, అక్కడ మార్కు సువార్తలోనికి ఒకసారి రండి. మార్కు సువార్తలోనికి ఒకసారి వచ్చినట్లయితే మీరు 9వ అధ్యాయంలోనికి వస్తే, ఒక యవనస్తుడు ఏం చేశాడంటే, ఒక యవనస్తుడు యొక్క తండ్రి
తన కుమారుణ్ణి వెంబడి పెట్టుకొని వచ్చాడు. బాగా వినాలి మీరందరూ కూడా. తన కుమారుణ్ణి వెంబడి పెట్టుకొని యేసయ్య దగ్గరకు వచ్చాడు. మీరు అక్కడ బాగా గమనించాల్సిన విషయం 9వ అధ్యాయము 17వ వచనం నుండి మీరు బాగా చదివితే అక్కడ చక్కని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అది ఎక్కడ వాణిని పట్టుకొని అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు. యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి శిష్యులు యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో యేసు ప్రభు ఏమేం కార్యాలు చేస్తున్నాడో ఈ శిష్యులకు బాగా తెలుసు. ఒక రోజున యేసు ప్రభు లేడు. తన శిష్యుల దగ్గరికి ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు. ఆ ఒక దయ్యము పట్టినటువంటి ఆ యొక్క కుమారుని తీసుకొని వచ్చాడు. ఆ కుమారుని తీసుకొని వచ్చి శిష్యులకు చెప్తున్నాడు, ఇదిగో శిష్యులారా, నా కుమారుడు ఎప్పుడు పడిపోతాడో ఆ పడిపోయిన స్థలములో ఏమైపోతాడు, పండ్లు కొరుక్కుంటూ నురుగు కారుసుకుంటూ కింద పడిపోతా ఉంటాడు. సో ఆ వ్యక్తిని గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే అసాధ్యమైన కార్యం ఇప్పుడు సుసాధ్యంగా మార్చాలి. మన జీవితంలో కూడా కొన్ని రోగములు, కొన్ని వ్యాధులు, కొన్ని దయ్యములు, కొన్ని చీకటి శక్తులు, కొన్ని అపవిత్రాత్మ క్రియలు సామాన్యంగా వెళ్ళవు. అవి అసాధ్యం. కానీ అవి వెళ్ళాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. సో ఇక్కడ యేసు ప్రభుల వారు అక్కడ లేరు, శిష్యుల దగ్గరికి వెళ్ళారు. శిష్యులు ప్రార్థన చేశారు, కానీ అది వదిలిపోలేదు. మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి ఈ యొక్క యవనస్తుడి యొక్క తండ్రి, ఆ యొక్క యవనస్తుడి యొక్క కుమారుడి యొక్క తండ్రి ఆ కుమారుడిని తీసుకొని యేసు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా, ఇదిగో నేను మా బాబుని తీసుకొని వచ్చాను. వీడు ఎప్పుడు పడిపోతాడు ఎవరికి తెలియదు, కానీ పడిపోయినప్పుడు పండ్లు కొరుక్కుంటాడు, నురుగు గారుస్తాడు, మూర్ఛిల్లిపోతాడు. సో మరి ఈయన పడిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితి ఇలా జరుగుతూ ఉంటది. నీ శిష్యుల దగ్గరికి వచ్చాను కానీ వాళ్ళు ఏమి చేయలేకపోయారు, వాళ్ళతో కాలేదు. ఇది మీరేమైనా చేయగలరా? మీరేమైనా జరిగించగలరా? మీరేమైనా దీన్ని కొనసాగించగలరా? దీన్ని తీసివేయగలరా? మీరు దీన్ని తీసివేయగలరా అని అడిగారు యేసయ్యను, యవనస్తుడి యొక్క తండ్రి. అప్పుడు ప్రభు వారిని చూసి ఏమన్నాడు తెలుసా? విశ్వాసము లేని తరములారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను. అంటే శిష్యులను యేసు ప్రభుల వారు గద్దించాడు. చాలాసార్లు మనము గద్దింపును లక్ష్య పెట్టం, గద్దింపును మనం వినం. బైబిల్ అంటుంది, గద్దింపునకు లోబడిన వాడు ధన్యుడు, లేదా గద్దింపునకు లోబడిన వాడు దేవుని యొక్క అభిషేకమును పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. శారీరకమైన గద్దింపు, ఆత్మ సంబంధమైన గద్దింపు. శారీరకమైన గద్దింపు మనుషులకు కనబడుతుంది, కానీ ఆత్మ సంబంధమైన గద్దింపు హృదయాన్ని టచ్ చేస్తుంది. హల్లెలూయా, హృదయాన్ని టచ్ చేస్తుంది. చూడండి ప్రియులారా, ఆత్మ సంబంధమైనది కావచ్చు, శరీర సంబంధమైనది కావచ్చు. మొత్తానికి ప్రభు రెండు విధాలుగా వారిని గద్దించాడు. మీరు ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక దయ్యం పట్టిన వారి యొక్క కుమారుడు వస్తే ఆ కుమారుని బాగు చేయలేని పరిస్థితి మీకు ఎందుకు ఇలా వచ్చింది? ఎందుకు మీకు విశ్వాసం లేదు? ఎందుకు మీరు నమ్మకస్తులుగా లేరు అని ప్రభు వారిని గద్దించారు. సో ఆ తర్వాత ప్రభు ఆ కుమారుడు అది జరుగుతున్న సందర్భంలో ఆ కుమారుడు ఏమన్నాడంటే, ఆ కుమారుడు ఆ స్థితి కలిగి ఉన్నాడు కనుక అప్పుడు యేసు ప్రభు ఆ కుమారుణ్ణి దగ్గరికి పిలుచుకొని తండ్రి దగ్గరికి పిలుచుకొని వారితో అంటున్నాడు, మీరు నమ్మినట్లయితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. మీరు నమ్ముచున్నారా? దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యంగా చేస్తారని నువ్వు నమ్ముతున్నావా? అసాధ్యాన్ని సాధ్యము చేయగలడని నువ్వు నమ్ముచున్నావా? సంగమా, ఈ రోజున కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు
మీ జీవితంలో, మీ బ్రతుకులో, మీ కుటుంబాల్లో మీరు అసాధ్యమైనటువంటి కార్యాలు మీకు ఎన్ని ఉన్నాయో అన్నిటిని ఒకసారి గుర్తు చేసుకోండి. పిల్లల చదువులైనా, ఉద్యోగాలైనా, వివాహాలైనా, నీవు ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఇంకొక వ్యాపారం మొదలు పెట్టుకోవాలన్నా, నీ ప్రయాణాలకైనా, వాట్ ఎవర్ మే బి, ఏదైనా కావచ్చు, అది నీకు అసాధ్యంగా కనబడుతుందా? బట్ ఈ రోజు నువ్వు గుర్తు పెట్టుకోవాలా, నమ్ముట 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 నీ వలనైతే నమ్మువాడికి సమస్తము కూడా సాధ్యమైతుంది అని చెప్పిన తర్వాత ప్రభు ఆ బిడ్డ కొరకు ఏం చేశాడో మనకు తర్వాత పేజీలో మనకు రాయబడి ఉంటది. చూడండి, ఆ బిడ్డ కొరకు ఏం చేశాడు చూడండి. 25వ వచనములో వెంటనే చిన్నవాని తండ్రి ఏమన్నాడు? 24వ వచనములో ఏమన్నాడు? వెంటనే చిన్నవాని తండ్రి, ప్రభువా నేను నమ్ముచున్నాను, నేను నమ్ముచున్నాను. మనము మత్తయి సువార్తలో చదువుతున్నాం కదా ఆ మాట. ఏమన్నాడు ప్రభు? సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం, కానీ ధనవంతుడు దేవుడి రాజ్యం చేరుట అసాధ్యం. బాగా అర్థం చేసుకోవాలి. కానీ దేవునికి సాధ్యం. ఏంటిది? సూది బెజ్జములో నుండి ఒంటెను దూరించడం దేవునికి సాధ్యం. అది మనుషులకు అర్థం కాదు. అందుకే దేవుడు అన్నాడు, అసాధ్యమును దేవుడు సాధ్యము చేయగలిగిన వాడు. ఇక్కడ కూడా అదే వాక్యం. ప్రభు అడిగాడు యవనస్తుడి తండ్రికి, అయ్యా నువ్వు నమ్ముతున్నావా? ఎస్, ఐ బిలీవ్, నేను నమ్ముతున్నా. చాలాసార్లు ఈ రోజుల్లో వ్యాపారస్తులను నమ్ముతున్నారు చాలా మంది చిట్టీలు కట్టేవారిని నమ్ముతున్నారు, వైద్యులను నమ్ముతున్నారు చాలా మంది, మాంత్రిక ఉపదేశాలు చేసేవారిని నమ్ముతున్నారు చాలా మంది, ఇంకా కొంతమంది పాస్టర్లను నమ్ముతున్నారు. ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఇంకెక్కడో వాక్యం దొరుకుతుందని పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అద్భుతం దొరుకుతుంది, ఆశ్చర్యం దొరుకుతుంది, గొప్ప కార్యం. వాస్తవానికి మీరు గుర్తుపెట్టుకోవాలి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, ఇవి అన్నీ కూడా దేవుని రాజ్యాన్ని నేను తీసుకెళ్ళావు. దేవుని రాజ్యానికి నేను తీసుకెళ్లేది ఏంటయ్యా అంటే ఈ జీవము కలిగినటువంటి దేవుడి యొక్క వాక్యం, ఈ వాక్యం. అందుకే దేవుడు అన్నాడు, నీ హృదయంలో వాక్యమును ఉంచుకొని ఎడల నువ్వు పాపము చేయవన్నాడు. ఏమండి, అద్భుతం, ఆశ్చర్య కార్యాలు. హృదయంలో పాపము లేకుండా, హృదయంలో వాక్యం లేకుండా పాపం ఉంటుంది. ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయి. సాధారణుడు కూడా చేస్తాడు అద్భుతం. మీకు తెలుసు కదా, మోషే జీవితంలో మరి ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మోషే దగ్గర ఉన్నటువంటి అహరోని యొక్క చేతిలో ఉన్న కర్ర బారేస్తే ఏమైంది? పామైంది. అక్కడ ఉన్నటువంటి మంత్రజ్ఞులు ఏం చేశారు తెలుసండి? వారు కూడా మంత్రిక ప్రావీణ్యం కలిగిన వారు కూడా కర్ర బారేస్తే పామైంది. అంటే సాధారణుడు కూడా చేయగలడు ఆ కార్యాలు. మనం అనుకుంటాం అక్కడ అద్భుతం జరుగుతుంది, ఇక్కడ అద్భుతం జరుగుతుంది, అప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఇక్కడ విలవిల కొట్టుకుంటాడు, అక్కడ అసలు ఏముండదు. అస్సలైంది ఏంటిదేనంటే వాక్యం, ఒరిజినాలిటీ వాక్యం, స్వచ్ఛమైన వాక్యం బైబిల్లో ఉంది. ఏ మనుషుడి దగ్గర లేదు, ఏ వ్యక్తి దగ్గర లేదు. దేవుని వాక్యం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ, నువ్వు నమ్ముచున్నావా అని యవనస్తుడు తండ్రికి అడిగితే, ఎస్ ప్రభువా నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా నాకు సహాయము చేయుమని బిగ్గరగా చెప్పాడు. ఏమన్నాడంటే, నాకు అపనమ్మకం ఉండకుండా మీరు నాకు సహాయం చేయండి ప్రభు అని అడిగాడు. నమ్మకం ఉన్నదని చెప్పాడు, అపనమ్మకం ఉండకుండా నాకు సాయం చేయమన్నాడు. రెండు విషయాలు మీరు గమనించాల్సింది ఇక్కడ, బాగా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాటలు చెప్పిన తర్వాత వెంటనే ఈ మాటలు చెప్పుతుండగానే జనులందరూ గుంపుగూడి పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. జనులు గుంపుగా పరిగెత్తుకొని యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా అక్కడ ఒక చిన్న బిడ్డ పడిపోయాడు, మూగ చెవిటి కలిగినటువంటి దయ్యం పట్టినవాడు అక్కడ పడిపోయాడు అనగానే ప్రభు అక్కడికి వెళ్ళి వాడిని చూసి, మూగ చెవిటి దయ్యం పట్టినవాడా దానిని విడిచిపో అనగానే అక్కడ మనము 29వ వచనంలో చదివితే అక్కడ అందరూ కలిసి యేసు ప్రభు అక్కడ చేయి పట్టి అతన్ని లేపాడు, కూర్చోబెట్టాడు. ఇవన్నీ జరిగినటువంటి సంగతులు మనకు అక్కడ కనపడతాయి. అందులో నుండి శిష్యులు ఆలోచన చేస్తా ఉన్నారు, ఎలా జరిగింది ఇది, ఎలా జరిగింది? అసాధ్యమైన పని, మా వలన కాని పని, వైద్యుల వల్ల కాని పని ఎలా జరిగింది అంటే అప్పుడు ప్రభు చెప్తున్నాడు,
ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? అందుకాయన ప్రార్థన వలననే. ఏమండి? ప్రార్థన వలననే అంటే ఉపవాసముండి ప్రార్థన చేయుట వలననే గాని మరి దేని వలన ఇది జరగలేదు. దేవునికి స్తోత్రం. చెప్పుదాం అందరం హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. నీ జీవితంలో అసాధ్యమైనది, ఉద్యోగం రాలేదని, అయ్యో నాకు ఉద్యోగం రావటం అసాధ్యం అని అనుకున్నటువంటి నీకు ఒకవేళ దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చేస్తే అది దేవుడు సాధ్యం చేసినట్టే కదా. దేవుడు సాధ్యం చేసినట్టే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి స్నేహితులారా, అసాధ్యమైనటువంటి క్రియ, అప్పులు తొలగిపోవడం అసాధ్యం, కానీ దేవుడు దాన్ని సాధ్యం చేయగలడు. ఏదో ఒక పని రూపంలో దేవుడు నీకు ఆ పనిని పుట్టించగలడు, ఒక పనిని పుట్టించగలడు, దానికి సహాయాన్ని అందించగలడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, అసాధ్యమైన క్రియలు ఉన్నాయా అంటే ఉంటాయి, కానీ దాని నుండి నువ్వేం కావాలో తెలుసా? సాధ్యము చేసుకోవాలంటే, సాధ్యపరచుకోవాలంటే, సాధ్యమైన జీవితంలోనికి నీవు రావాలంటే గనక నువ్వు చేయాల్సిందేందో తెలుసా? నమ్ముట నీ వలన అయినట్లయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. చూడండి, రాజుల గ్రంథంలో ఒక సహోదరి గురించి నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. రాజుల గ్రంథం ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం. అసాధ్యమైన కార్యం దేవుడు సుసాధ్యముగా చేశాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మీరు గమనించాల్సిన విషయం. 4వ అధ్యాయము 1 నుండి మనం చదువుదాం ఒకసారి. ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై, గట్టిగా చదువు, భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తన దాసులుగా ఉండుటకు వారిని వెంట పెట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా, ఎలీషా, నా వలన నీకేమీ కావాలి. బాగా గమనించాల్సిన విషయం, ఎలీషా దగ్గర కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అనగా ప్రవక్తల దగ్గర పనిచేసేటువంటి వారు ప్రవక్తలు. ఇంకా కొంతమంది ప్రవక్తలు ఉంటారు. దాసుల దగ్గర పరిచారకులు, సేవకుల దగ్గర పరిచారకులు ఎలాగైతే ఉన్నారో ఇక్కడ కూడా అలాగే పరిచారకులు ఉన్నారు. సో ఏమైందంటే ఒక పరిచారకుడు, ఒక ప్రవక్త అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన ఎలాంటి వాడు అంటే చాలా భక్తి కలిగిన వాడు. వాక్యం చెప్తుంది అక్కడ, అతడు భక్తి కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు. అతడికి 2 కుమారులు ఉన్నారు. ఏమండి? 2 కుమారులు ఉన్నారు. చక్కని భార్య ఉన్నది. తను చనిపోయాడు. అప్పులు బాగా చేశాడు. ఈ రోజుల్లో మెయిన్ ఇబ్బంది, చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే అప్పులు. అప్పు 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 అప్పు. ఏదైనా తీసుకురావాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే అప్పు చేయాలి. అయితే పని అయినా చేయాలి, అప్పు అయినా చేయాలి. పని చేస్తే అంత డబ్బు మనకు దొరకదు. అప్పు తీసుకుంటే ఆ డబ్బు దొరుకుతుంది. అప్పు తీర్చడానికి పని చేయాలి. సో బహుశా నేను అనుకుంటాను, ఏ అవసరం వచ్చిందో తెలియదు, ఈ ప్రవక్తికి అప్పు తీసుకొచ్చుకున్నాడు, పని చేసేసుకున్నాడు, తను చనిపోయాడు. సో అప్పు ఇచ్చిన వాడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేస్తాడు? అప్పు తీర్చలేని పరిస్థితి ఉంటే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు బాబు, నీవు అప్పు తీరుస్తావా, నీ ఇల్లుని ఇస్తావా అని అంటాడు. లేదంటే అప్పు తీరుస్తావా, ఇంకొక వస్తువుని ఇస్తావా అని అంటాడు. బహుశా నేను అనుకుంటాను, తీర్చలేనటువంటి అప్పు, భారమైనటువంటి అప్పు ఈయన చేసి ఉంటాడు. అందుకే ఆ దినాల్లో ఏం చేసేవారంటే అప్పు చేసినందుకు ఇల్లును గాని వాకిల్ని గాని తీసుకునేవారు కాదు. కానీ అది చాలా తక్కువ. కానీ కుమారులు ఎవరైతే ఉంటారో వారింటిలో గాని కుమారులు గాని కుమార్తెలు గాని ఉంటే గనక ఆ యజమానుడు ఆ పిల్లలను తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే వాడికి దాసులుగా ఉంచుటకు
ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే దాసి పని చేసి, దాసత్వపు యొక్క పని చేసి ఆ ఉప్పు ముట్టేంత వరకు వారు అక్కడే ఉంటారు. అది ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉండి అది ముట్టిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి వదిలేస్తాడు. అది ఎన్ని సంవత్సరాలు తెలియదు. అర్థమవుతుంది అనుకుంటా. అప్పుడు ఆ కాలంలో అలాగుండేది. ఈ ప్రవక్త దగ్గరికి వచ్చి, ఎలీషా దగ్గరికి వచ్చి, దైవజనుడు అయినటువంటి ఎలీషా చాలా భక్తిపరుడు, రెండంతల ఆత్మ అభిషేకం కలిగిన వాడు, చాలా భక్తిపరుడు, దేవుని సన్నిధిలో పోరాట యోధుడిగా పోరాటం చేసినటువంటి వ్యక్తిగా కనబడతాడు. ప్రజల కొరకు పోరాడినటువంటి వ్యక్తిగా. రెండవదిగా ఆత్మ అభిషేకం కొరకు పట్టు విడువక దైవజనుడైనటువంటి ఏరియా మీద అభిషేకాన్ని పొందుకోవడానికి సంసిద్ధముగా ప్రయత్నం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎలీషా. రెండంతల ఆత్మ అభిషేకం పొందుకున్న అండి. ఒక్క పాలు అభిషేకం దొరకడమే అసాధ్యం. కానీ ఎలీషా విషయంలో 2 పాల అభిషేకం పొందుకున్నాడు. అంటే అసాధ్యమైన దానిని పట్టు విడవక. నాకు అర్థమైంది ఏంటంటే, అసాధ్యమైనది సుసాధ్యం చేయాలంటే, సాధ్యం చేసుకోవాలంటే, సాధ్యపరచాలంటే అది దేవుడి వల్లే అవుతుంది. కానీ దేవుని వల్ల అయ్యేటువంటి ఆ పనిని నువ్వు ప్రార్థన ద్వారా సాధించుకోవచ్చు. రెండవది, నీవు పట్టుదల కలిగి చేసుకోవచ్చు. పట్టుదల కలిగి ప్రభు దగ్గర నుండి పొందుకోవచ్చు. ఎలీషా అది చేశాడు. పట్టుదల విలువలేడు, రెండంతల అభిషేకం పొందుకున్నాడు. ఈ తల్లి వచ్చి అడుగుతున్నది, ఏం చేయాలమ్మా? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేనేం చేయాలి నీకోసం? నేను ఏం చేయాలి? అప్పుడు ఆ తల్లితో ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నీ ఇంటిలో ఏమున్నది? నీ ఇంటిలో ఏమున్నది? అప్పుడు గర్భ క్యా హై? నీ ఇంటిలో ఏమున్నది అంటే ఆ తల్లి అంటున్నది, ఆ ప్రవక్త భార్య అంటున్నది, అయ్యా, నా ఇంటిలో ఒక నూనె కుండ ఉన్నది. స్తోత్రం. ఒక నూనె. ఓకే, నువ్వు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఆ నూనె పాత్ర యొక్క ఆ పాత్రలన్నిటినీ తెచ్చుకో. వట్టి పాత్రలు తెచ్చుకో. నూనె ఉన్నది అంటున్నావు కదా, వట్టి పాత్రలనే తీసుకొచ్చుకో. ఎన్ని సాధ్యమైతే అన్ని తీసుకొచ్చుకో. ఎన్ని సాధ్యమైతే అన్ని పాత్రలని తీసుకొచ్చుకో. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కుండతో ఏం చేస్తాడు దేవుడు? కుండతో ప్రవక్త ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. లోకంలో ఒక సామెత ఉన్నది, సల్ల కోసం వచ్చిండట, ముంత దాచిపెట్టిండట. సల్ల కోసం వచ్చి ముంత దాచిపెట్టి, పాలున్నాయా అన్నాడు. ఉన్నాయా అన్నాడట. చిక్కగున్నాయా అని అన్నాడట. చిక్కగున్నాయా అన్నాడట. ఆ తర్వాత పాలు పెరుగుకు తోడేసినవా అని అన్నాడట. తోడేసిన అన్నాడు. పెరుగు చిక్కగుందా అని అన్నాడట. చిక్కగు. అసలు ఈయన ఎందుకు వచ్చిండు? ఈ వ్యక్తి ఎందుకు వచ్చిండు? సల్ల కొరకు వచ్చిండు. సీదా అడగొచ్చు కదా, సార్ కొంచెం సల్ల ఉంటే ఇవ్వండి సార్ అని అడిగితే అయిపోయి, మొత్తం వెనకాల దాచుకొని పాలుందా పెరుగుందా అంటే ఏముంటుంది? ఎలా ఉంటుంది? ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది సార్? దిమ్మ తిరిగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా చెప్పేస్తున్నాడు, నీవు నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు, వట్టి పాత్రలు తీసుకురా. వాటిని తీసుకొచ్చి ఏం చేస్తావంటే నీ ఇంటిలో పెట్టు. నీ పాత్రలో, నీ కుండలో ఉన్నటువంటి నూనెను ప్రతి కుండలో కొద్దిగా 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 పోసే. అన్ని తీసుకొచ్చిన తర్వాత తలుపులు వేసి కొద్దిగా 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 కుమారులకు చెప్పింది తీసుకొచ్చారు, ఆమె కూడా వెళ్ళింది తీసుకొచ్చింది, అన్ని పెట్టేశారు, తలుపులు పోసేసారు. దైవజనుడు చెప్తున్నాడు, చెప్పిన మాట వినాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దైవజనుడు మాట వినం. దేవుడు చెప్తున్నాడమ్మా అని చెప్పినా కానీ వినం. వ్యతిరేకం, అవిధేయత. బైబిల్ అంటుంది, ఒకరి అవిధేయత వలన లోకమునకు పాపము సంతృప్తమైంది. ఒకరి అవిధేయత వలన దేవుని మహిమ పోగొట్టుకున్నారు.
ఒకరి అవిధేయత వలన పాపము లోకములో ప్రవేశించింది. ఒకరి అవిధేయత వలన దేవుని యొక్క సన్నిధికి మనుషులు దూరం అయిపోయారు. అవిధేయత 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 బైబిల్ అంటుంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై, అవిధేయులుగా విధేయులై అంటే లోబడు. సో వాక్యంలో ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా నేను చెప్పింది నువ్వు చేయన్నాడు. వెళ్ళింది, తలుపులు మూసేసింది, పాత్రలను లోపల పెట్టేసింది, అన్నిట్లో ఎంత వేసిందో తెలియదు, వేసేసి అది వేసేయగానే ఆ కుండలో ఏమైపోయింది, నూనె వేయగానే నూనె పూర్తిగా నిండిపోయింది. కుండలన్నీ నిండిపోయినాయి. ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అన్నాడు దైవజనుడు, నీ కుండలలో నూనె నిండుగా నిండిన తర్వాత ఆ నూనెను అమ్మి ఆ యజమానుడి యొక్క అప్పును తీర్చేసి నీ కుమారులను పెట్టించు. అది అసాధ్యం. సాధ్యమా? మీరు పెట్టండి, ఈ బాటిల్ తీసి ఇలా పెట్టి చూడండి, నిండుతుందేమో చూద్దాం. ఆ కాలంలో ప్రవక్తలను వెంబడించేటువంటి ప్రజలు కానీ, పరిచారకులు కానీ, యాజకులు కానీ, రాజులు కానీ, నాయకులు కానీ ప్రవక్త మాట వేద వాక్కుగా తీసుకునేవారు, దేవుని యొక్క వాక్కుగా తీసుకునేవారు. ఈ రోజుల్లో సేవకుడు చెప్తూ కూడా వింటారు. నువ్వేం చెప్తున్నావు ఇవ్వకు. విచిత్రం కదా, ఎంత భయం లేని వ్యక్తులు. జాగ్రత్తగా మీరు అలా ఉండకూడదు. నష్టపోతారు, ఉంటే నష్టపోతారు. సో అది పక్కన పెడితే అసాధ్యమైన క్రియ ఇది, కానీ దేవుడు సాధ్యం చేశాడు. ఎవరి ద్వారా? ఎలీషా ద్వారా చేశాడు. ఎవరి కొరకు చేశాడు? విధవరాలి యొక్క కుటుంబంలో ఉన్న సమస్య నుండి, అప్పు సమస్య నుండి విడుదల చేయటం కొరకు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో కూడా ఇంకొక ఉపమానం ఉంటుంది. యేసు ప్రభు అన్నాడు, మీరు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఈ కొండను చూసి అటు పొమ్మంటే పోతుందని చెప్పాడు. అంటే కొండను తీసుకొని అటు పొమ్మనడం అది సాధ్యమైన విషయమేనండి? అది అసాధ్యమైనది కాదా? అసాధ్యమైనది కాదా? దేవునికి స్తోత్రం. ఢిల్లీలో ఉన్న వ్యక్తి గంటలు ఈడు ఉండాలంటుంటాడా? అది రాయారప్పన పడేయడానికి ఆడికెళ్ళి మనుష్యుడు కదా, ఎలా రాగలడు? రాలేడు, అసాధ్యం. యేసయ్య అన్నాడు, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. దాని అర్థం ఏంటంటే ఆవకించంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచాడు పొమ్మంటే పోతుంది. ఇది జరిగినప్పుడు అదెందుకు జరగదు? అది జరిగినప్పుడు మూర్ఛ వ్యాధి కలిగిన వాడి యొక్క అపవిత్రాత్మ, ఆ రోగము ఆయనను విడిచి ఎందుకు పోదు? ఖచ్చితంగా పోతుంది. ఇవన్నీ జరగడానికి గల కారణం ప్రార్థన అండి. సేవకులుగా, సంఘాలుగా, విశ్వాసులముగా మన కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, మన యొక్క సంఘ జీవితాల్లో ఎక్కువగా ప్రార్థన ఉండాలి. గొప్ప సన్నివేశం అండి ఇది. చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అరే ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే అది మనుష్యుల వలన జరిగేటువంటి పని కానీ అది దేవుని వలన జరిగేటువంటి పని కనుక అసాధ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి? సాధ్యము చేయగలిగినటువంటి గొప్పవాడై ఉన్నాడు. మిగతాది అమ్మేసి ఏదైతే ఉన్నదో మిగిలి ఉన్నటువంటి నూనెను అమ్మేసుకొని డబ్బులు సంపాదించుకొని నీవు నీ పిల్లలు బ్రతకండి అని చెప్పాడు ప్రవక్త. అంటే ప్రవక్త దగ్గరికి రావటం వల్ల, ఆయన మాట వినటం వల్ల, ఆయన చెప్పింది చేయటం వల్ల ఎన్ని కార్యాలు జరిగినాయి. పాత్రలు వెతికారు, పాత్రల్లో నూనె నింపారు, పాత్రల్లో నింపబడిన నూనెను అమ్మారు, అప్పు కట్టారు, మిగిలిన దానిని అమ్ముకున్నారు, వారి కుటుంబాన్ని కూడా పోషించుకున్నారు. ఇన్ని కార్యాలు జరిగినాయి.
ఈ రోజుల్లో నీ కుటుంబం అప్పుల సమస్యతో బాధతో ఉన్నదా? అప్పుల బాధతో నీ కుటుంబం ఒకవేళ బాధపడుతున్నదా? ఈరోజు ఈ వర్తమానం నీ కోసమేనేమో. ఈ వర్తమానం, ఈ మాట, ఈ పరిశుద్ధమైన లేఖనాలు నీ కొరకేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నా. భయపడకు, ధైర్యం తెచ్చుకో. ఏమని తెలుసండి, నీవు అసాధ్యమైన కార్యములను చూసినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటిదో తెలుసా? నా దేవుడు అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యము చేయగలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీకు ఇంకొక మాట, మూడవ విషయాన్ని చెప్తా. యేసు ప్రభు ఏం చేశాడంటే సిలువలో మరణించాడు. సిలువలో ఉన్నటువంటి ప్రభువును తీసి అరిమతయి యోసేపు కొత్తగా చెక్కబడినటువంటి రాతి సమాధిలో యేసు ప్రభు శిష్యులు, స్త్రీలు అందరూ కలిసి సమాధి చేసేశారు. మూడవ దినమున ఆయన ఏమయ్యాడు? మరణమును జయించి తిరిగి లేచాడు. మరలా చెప్తున్నాను, అరిమతయి యోసేపు యేసు ప్రభు యొక్క దేహమును తీసుకొని శిష్యులు ఆ స్త్రీలు అందరూ కలిసి, ఎవరైతే ప్రభు ద్వారా బాగుపడి ఉన్నారో వారందరూ కలిసి ఆయనను సమాధి చేశారు. 3 దినాల తర్వాత, ఆ సమాధి చేయబడిన 3 దినముల తర్వాత మూడవ దినమున ఏమయ్యారు? ప్రభుల వారు లేచారు. మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఒక ప్రశ్న వీరికి, ఇది సాధ్యమేనా? ఎస్, అసాధ్యమైన పనిని సాధ్యము చేయగలడు. ఎలా చేశాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ స్పష్టంగా ఉంటది. దేవుని దూతలు పరలోకం నుండి దిగి రావడం ఏంటి? ఆ మూయబడి ఉన్నటువంటి సమాధి యొక్క రాయి, సంఖ్యలతో బంధించబడినటువంటి ఆ సమాధి యొక్క రాయి, ముద్ర వేయబడినటువంటి సమాధి యొక్క రాయి, ఆ సంఖ్యలు తెగిపోవడం ఏంటి? రాయి దొర్లింపబడటం ఏంటి? సమాధిలో నుండి ప్రభువు లేపబడటం, స్త్రీలు వెళ్లి చూడటం, చూసిన స్త్రీలు వెళ్లి శిష్యులకు చెప్పడం, వారు వచ్చి చూడటం, వారు మరలా తిరిగి వెళ్లి వారందరూ కలిసి ప్రార్థన చేయటం, వారి మధ్యలో ప్రభు వచ్చి ప్రత్యక్షమై పలకరించటం. అసాధ్యమైన పని కదా, అసాధ్యమైన, మనుషులు నమ్మలేని పని, కానీ దేవుడు చేయగలడండి. అపోస్తల కార్యంలో గ్రంథంలో పేతురు గారు ఒక మాట చెప్తూ ఉంటాడు. చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. పేతురు గారు ఒక మాట చెప్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రాలు కలుగును. 31వ వచనం నుండి చదవండి ఒకసారి. 31వ వచనం నుండి చదవండి ఒకసారి. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాడు. అంటే యేసు ప్రభు మరణించక ముందే, యేసు ప్రభు యొక్క ప్రాణం పోకముందే, యేసు ప్రభు సమాధి చేయబడక ముందే, యేసు ప్రభు సమాధిలో ఉంచబడక ముందే, మరలా యేసు ప్రభు తిరిగి లేపబడక ముందే ప్రవచనం దావీదు చెప్పాడు. దావీదు ప్రవచనాన్ని చెప్పాడంట. ఆ ప్రవచనం అక్కడ రాయబడి ఉన్నది. వాక్యంలో మీరు గమనిస్తే 27వ వచనంలో ఉంటది. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కులుపట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి అని ఉంటది. స్తోత్రం. హల్లెలూయా. కింద 32వ వచనంలో ఉంటాడు, ఈ యేసును, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. మేము, we are all witness. Why? But Jesus Christ is the resurrection. Hallelujah. ఆయన లేచి ఉన్నాడు. He is a risen. పునరుద్ధానుడయ్యా. దానికి మేము సాక్ష్యం. మనుషులకు అసాధ్యమైన పని అసాధ్యం కాబట్టి
పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, ప్రభువా ఆ వంచకుడు 3వ దినమున లేస్తానని చెప్పాడు, లేవకపోయినా గాని శిష్యులే వాడిని ఎత్తుకొని పోయి లేచినాడని చెప్తారు. ప్రభువా బహు ఘోరమైనటువంటి వారి శిష్యులు, బాగా ఖతర్నాకులు. యేసు ప్రభు ఎట్లున్నాడు, వీరు కూడా బాగా ఖతర్నాకున్నారు. అసాధ్యమైన పనిని వీళ్ళు కూడా సుసాధ్యం చేసేటోళ్ళు ఉన్నారు. ప్రభువా ప్లీజ్ మాకు కొంచెం మీరు ఆర్డర్ పాస్ ఇవ్వండి అని అంటే, ఏం కావాలి మీకు ఇష్టమైంది మీరు చేసుకోండి అంటే, వీళ్ళు ఏం చేశారు? సైన్యము ప్రభుత్వం ఉంచినటువంటి ఆ యొక్క సైనికులకు బదులుగా, ప్రభుత్వం ఉంచినటువంటి సైన్యమునకు బదులుగా వీరు కూడా కొంతమందిని అక్కడ ఉంచారు. మనుషుడికి నమ్మకం లేదండి, నమ్మడు. ఏది భార్య భర్తలకు చిన్న గొడవైంది అనుకో, నువ్వేం పెట్టినవు ఇలా అంటే ఫస్ట్ మాట. తల్లి కొడుకులకు లేకపోతే తల్లి కూతురులకు గొడవైంది, నువ్వు నన్ను సంపదానికే చూస్తున్నావు కదా, చంపడానికని నువ్వు 9 నెలలు గర్భంలో మోసి పుట్టినప్పుడు పడి కని నీకోసం శ్రమపడి దినదినము అన్ని పనులు చేసి నిన్ను పెంచి పెద్దదానిగా చేస్తే నన్ను చంపడానికే కదా. ఇవన్నీ ధనవంతుడు మాటలు ఇవి. అందుకే పరలోక రాజ్యం పోడు. అసాధ్యమైన పని 3 విషయాలు చెప్పాను. 1, శిష్యులకు అసాధ్యమైంది కానీ దేవుడు చేశాడు సాధ్యం. 2వది, అప్పు కట్టుట ప్రవక్త యొక్క భార్యకు అసాధ్యమైంది, అప్పును తీర్చుట దేవునికి సాధ్యమైంది. 3, యేసు ప్రభు మరణించి తిరిగి లేచుట అనేది అసాధ్యమైనటువంటి విషయం కానీ దాన్ని దేవుడు సాధ్యం చేశాడు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. నీ జీవితంలో కూడా అసాధ్యమైనటువంటి పనిని దేవుడు సాధ్యం చేయగలడు. ఎప్పుడు? నీవు నమ్మకం చేయాలి. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సాధ్యం. ఏం నమ్మాలి? ఆయన వాక్యం నమ్మాలి, ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలను నమ్మాలి, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను నమ్మాలి, ఆయన నీ కొరకు చేసేటువంటి అద్భుత సూచక క్రియలను నమ్మాలి, ఆయన నీ కొరకు ప్రయాసపడినటువంటి ప్రయాసాన్ని నమ్మాలి, ఆయన కల్వరి గిరిలో మరణించిన మరణాన్ని తిరిగి లేపబడిన స్థితిని నువ్వు నమ్మాలి, ఆయన నీ కొరకు కన్య అయిన మరియ గర్భంలో జన్మించి ఉన్నాడనే సంగతిని నువ్వు నమ్మాలి. నిన్ను ఓళ్ళు నమ్మరు కానీ ఆయన నిన్ను నమ్మాడు. నువ్వు ఆయన నమ్మవు. అన్ని ఇచ్చిన తర్వాత ఇచ్చిండులే, నువ్వు నమ్మాలి. సాధ్యమే. అసాధ్యం సాధ్యంగా చేస్తాడు. అందుకే ఒక భక్తుని పాట రాస్తాను, ప్రార్థన పూర్వకంగా ఉండే పాట. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యూదా స్తుతి గోత్రపు సింహమా, ఆరాధన
అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? ప్రభువా, నీకు అసాధ్యమైనది లోకములో ఏది కూడా లేదు. నీకు సమస్తం సాధ్యం. సమస్తం సాధ్యం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవా, నీకు స్తోత్రాలు. ఈ సన్నిధిలో ఈ రెండవ ఆరాధనలో నువ్వు మాతో మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రం. నీ కృప బాహుల్యము చేత మమ్మలను మీరు నింపండి దేవా. నీ సన్నిధిని మా మధ్యలో మీరు ప్రకాశింపచేయండి. ఇందాక విన్న వాక్యము ద్వారా మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించుము. రాలేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని మీరు ఇంకా వృద్ధి చేయండి. అనేకమైనటువంటి ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడేవారు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడైండి నడిపించి కాపాడును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును.